హలో బాయ్స్ అండ్ గర్ల్స్, ఈరోజు వీడియోలో మనం మల్టీమీటర్ యూజ్ చేసి వోల్టేజ్, కరెంట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా మెజర్ చేయాలో చూద్దాం. ఇది మన 90 డేస్ ఎలక్ట్రానిక్ సిరీస్లో డే 23. మనం ఫస్ట్ ఈ మల్టీమీటర్ యూజ్ చేసుకుని ఈ బ్యాటరీ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం. సో మనం ఈ రెడ్ కలర్ ప్రోబ్ అనేది ఈ వోల్టేజ్ టెర్మినల్లో, బ్లాక్ కలర్ ప్రోబ్ అనేది ఈ కామన్ టెర్మినల్ కి కనెక్ట్ చేయాలి. సో ఈ రోటరీ స్విచ్ ని వోల్టేజ్ సెక్షన్ కి కనెక్ట్ చేయాలి. ఈ రేంజ్ లో మనకి ఏ రేంజ్ అయితే కావాలో ఆ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెడ్ కలర్ ప్రోబ్ అనేది బ్యాటరీ పాజిటివ్ కి అండ్ ఈ బ్లాక్ కలర్ ప్రోబ్ అనేది బ్యాటరీ నెగిటివ్ కి. ఈ బ్యాటరీ అనేది 8.3 volts అవుట్పుట్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎలా మెజర్ చేయాలో చూద్దాం. ఈ మల్టీమీటర్ ని రెసిస్టెన్స్ లో పెట్టుకోవాలి. మల్టీమీటర్ యొక్క ప్రోబ్ 2 టెర్మినల్స్ అనేవి రెసిస్టర్ 2 టెర్మినల్స్ కి కనెక్ట్ చేస్తే డిస్ప్లేలో రెసిస్టెన్స్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ సర్క్యూట్ లో కనెక్టివిటీ చెక్ చేద్దాం. మనం ఈ మల్టీమీటర్ లో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామో మనకి 2 టెర్మినల్ షార్ట్ అయితే మల్టీమీటర్ బీప్ సౌండ్ చేస్తుంది. దీని హెల్ప్ తోటి మనం సర్క్యూట్ లో కనెక్టివిటీని చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ సర్క్యూట్ లో ఈ 2 టెర్మినల్స్ కనెక్టివిటీని చెక్ చేస్తా. ఒక ప్రోబ్ వన్ ఎండ్ అండ్ ఇంకో ప్రోబ్ ఇంకో ఎండ్ లో కనెక్ట్ చేస్తే మనకి మల్టీమీటర్ అనేది సౌండ్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం మల్టీమీటర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ మోర్ కంటెంట్ డూ ఫాలో థింక్ విత్ సివి. లెట్స్ బిల్డ్ విత్ అండర్స్టాండింగ్.